ఒక కలెక్టర్ ఇలాంటి ఆదేశాలు కూడా ఇవ్వగలుగుతారా? మంత్రి నారాయణ చెప్తే కలెక్టర్ ఏమైనా చేసి పెడతారా? ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశం అవుతోంది నెల్లూరులో. ఏకంగా మంత్రి నారాయణ నెల్లూరు రెడ్ క్రాస్ను తన ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్న విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కలెక్టర్ కూడా మంత్రి నారాయణకు వంతపాడుతూ ఉండడం, వైసీపీ వాళ్ళని ఒక రాజకీయ నాయకుడి తరహాలో కలెక్టర్ టార్గెట్ చేయడం అన్నది ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో నారాయణ, కలెక్టర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అన్నది కాస్త నిశితంగా పరిశీలిస్తే, నెల్లూరు రెడ్ క్రాస్ హాస్పిటల్ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తోంది. దీనికి 5,000 మంది సభ్యులు ఉన్నారు. చైర్మన్గా 5 ఏళ్ల నుంచి వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉంటున్నారు. ఆయన హయాంలోనే నెల్లూరు రెడ్ క్రాస్ ఎంతో ఫేమస్ అయింది. అనేక జబ్బులకు ఉచితంగా ఇక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు. క్యాన్సర్కి కూడా చికిత్స అందిస్తూ ఉన్నారు. అదే సమయంలో మంత్రి నారాయణకు కూడా మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్. అక్కడ క్యాన్సర్ చికిత్సకు కూడా వైద్యం అందించేందుకు మంత్రి నారాయణ కాలేజ్ ప్రయత్నాలు చేస్తుంది, హాస్పిటల్. అయితే ఇక్కడ మంత్రి నారాయణకు సంబంధించిన హాస్పిటల్లో క్యాన్సర్కి చికిత్స చేసినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు రూల్స్ ప్రకారం. ఆ రూల్స్ని ఓవర్కమ్ చేయడానికి నారాయణ ఒక ఎత్తు వేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లతో నెల్లూరు రెడ్ క్రాస్ హాస్పిటల్ క్యాన్సర్కి కూడా చాలా సమర్థవంతంగా చికిత్స అందిస్తోంది. దాంతో ఎంఓఎం కుదుర్చుకోవడం ద్వారా ఆరోగ్యశ్రీ నుంచి నిధులు సాధించేందుకు మంత్రి నారాయణ ఒక ఎత్తు వేశారు. సాధారణంగా ఏదైనా హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించిన చికిత్స చేస్తే ఆరోగ్యశ్రీ నుంచి నిధులు రావాలన్నా, అనుమతులు రావాలన్నా కొన్ని ప్రమాణాలు ఉంటాయి. కీలకంగా 3 విభాగాలు అయితే అక్కడ తప్పనిసరిగా ఉండాలి క్యాన్సర్ హాస్పిటల్లో. అందులో ఒకటి రేడియేషన్ అంకాలజీ, 2 మెడికల్ అంకాలజీ, 3 సర్జికల్ అంకాలజీ. ఈ 3 విభాగాలు ఉన్న హాస్పిటల్లో చికిత్స చేస్తే మాత్రమే ఆరోగ్యశ్రీ నుంచి అక్కడికి నిధులు వస్తాయి క్యాన్సర్ ట్రీట్మెంట్కి. కానీ నారాయణ మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీకి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు తన హాస్పిటల్లో. కానీ రేడియేషన్ అంకాలజీ ఏర్పాట్లు లేవు. రేడియేషన్ అంకాలజీ విభాగం ఏర్పాటు చేయాలంటే అందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. అక్కడ మిషనరీ ఏర్పాటు చేయాలి. ఇదంతా 1-2 నెలల్లో అయ్యే పని కాదు. దాదాపు 7 ఏడాది కాలం సమయం తీసుకుంటుంది. ఈ ఒక్క రేడియేషన్ అంకాలజీ విభాగం లేకపోవడం వల్ల నారాయణ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ నుంచి అనుమతులు వచ్చే అవకాశం లేదు. దీన్ని దాటివేయడానికి, ఓవర్కమ్ చేయడానికి మంత్రి నారాయణ కన్ను రెడ్ క్రాస్ హాస్పిటల్ మీద పడింది. రెడ్ క్రాస్ హాస్పిటల్లో అన్ని ఏర్పాట్లతో క్యాన్సర్ కూడా చికిత్స నడుస్తూ ఉన్న నేపథ్యంలో అధికారంలోనికి వచ్చిన నారాయణ తన అధికారాన్ని ఉపయోగించుకొని ఒక ఎత్తు వేశారు. అదే ఏంటి, తన హాస్పిటల్కు నెల్లూరు రెడ్ క్రాస్ హాస్పిటల్కు మధ్య ఒక ఒప్పందం చేసుకునేందుకు నారాయణ ఎత్తు వేశారు. ఆ ఎత్తులో భాగంగానే నెల్లూరు రెడ్ క్రాస్కి చైర్మన్గా ఉన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని అప్రోచ్ అయ్యారు. మేము కూడా మా హాస్పిటల్లో కూడా క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కాకపోతే మా దగ్గర రేడియేషన్ అంకాలజీ విభాగం లేదు, రెడ్ క్రాస్ హాస్పిటల్లో ఉంది, కాబట్టి మీరు మాతో ఒప్పందం చేసుకుంటే కలిసి పనిచేద్దాం అంటూ ఒక ప్రపోజల్ పెట్టారు. అయితే ఈ ప్రతిపాదనను నెల్లూరు రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబర్లంతా తీవ్రంగా వ్యతిరేకించారు. మంత్రి నారాయణ వ్యవహార శైలి ఏంటో మనకు తెలుసు. ఆయన్ని ఒక్కసారి రెడ్ క్రాస్లోనికి వేలు పెట్టే పరిస్థితి కల్పిస్తే ఇక ఆ తర్వాత నెల్లూరులో రెడ్ క్రాస్ అన్నదే లేకుండా చేసేసి తన హాస్పిటల్ మాత్రమే ఉండేలా చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనతో మనకు ఒప్పందం వద్దు అని స్పష్టంగా చెప్పేశారు. సో అక్కడి నుంచి సరైన రియాక్షన్ రాకపోయేసరికి ఇక మంత్రి నారాయణ తన అధికార బలాన్ని ప్రయోగించడం మొదలుపెట్టారు. అంటే మంత్రి నారాయణ ఆలోచన ఏంటి, రెడ్ క్రాస్ హాస్పిటల్లో క్యాన్సర్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఆ హాస్పిటల్తో ఎంఓయూ చేసుకుంటే, ఇక్కడ రేడియేషన్ అంకాలజీ విభాగం తన హాస్పిటల్లో లేదు కాబట్టి తన హాస్పిటల్కి వచ్చే రోగులందరికీ నెల్లూరు రెడ్ క్రాస్ హాస్పిటల్లో చికిత్స చేయించేసి, ఇదిగో నెల్లూరు రెడ్ క్రాస్కు మాకు మధ్య ఒప్పందం ఉంది, ఇక్కడ క్యాన్సర్కి సంబంధించి రేడియేషన్ అంకాలజీ విభాగం కూడా మా అందుబాటులో ఉన్నట్టే అని ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు చెప్పి అక్కడ చికిత్స చేసిన రోగుల పేరుతో ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు తన హాస్పిటల్ కోసం తీసుకునేందుకు మంత్రి నారాయణ ఎత్తువేశారు. కానీ నెల్లూరు రెడ్ క్రాస్ హాస్పిటల్ నుంచి మేనేజ్మెంట్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో తాత్కాలికంగా ఆ ఎత్తు పారలేదు. ఇక దాంతో నారాయణ తన అధికార బలాన్ని ఉపయోగించడం మొదలుపెట్టేశారు. నెల్లూరు రెడ్ క్రాస్ హాస్పిటల్తో ఒప్పందం కుదరాలి అంటే ఫస్ట్ అక్కడ చైర్మన్గా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని తప్పించాల్సిందే అన్న నిర్ధారణకు వచ్చిన నారాయణ తన వ్యక్తుల ద్వారా నెల్లూరు రెడ్ క్రాస్ హాస్పిటల్కి సంబంధించిన మేనేజ్మెంట్లోని మెంబర్లని ఆరాధీయడం మొదలుపెట్టారు. చంద్రశేఖర్ రెడ్డిని తొలగించడానికి అవకాశం ఉంటుందా ఏదైనా అని. లేదు, అలాంటి ఏర్పాటు ఏమీ ఉండదు,
దాదాపు 5,000 మంది సభ్యులు ఉన్న ఈ రెడ్ క్రాస్ సంస్థ నెల్లూరులో 15 మంది మెంబర్లను ఎన్నుకుంటే ఆ 15 మంది మెంబర్లు చైర్మన్గా చంద్రశేఖర్ రెడ్డిని ఎన్నుకున్నారు. ఇది ఎన్నిక ద్వారా జరిగిన ప్రక్రియ కాబట్టి ఆయన్ని తొలగించడానికి వీలు కాదు అంటూ చెప్పేశారు. ఇక దాంతో బెదిరింపులు తప్ప మరో మార్గం లేదనుకున్నారో ఏమో కానీ నారాయణ అప్పటి నుంచి రెడ్ క్రాస్ వాళ్ళందరినీ బెదిరించడం మొదలుపెట్టేశారు. చంద్రశేఖర్ రెడ్డిని మీరు తప్పించకపోతే మేము ప్రభుత్వం మా చేతుల్లో ఉంది, అధికారం మా చేతుల్లో ఉంది, దర్యాప్తుకు ఆదేశిస్తాం, ఇక్కడ రెడ్ క్రాస్నే లేకుండా చేస్తామంటూ బెదిరించడం మొదలుపెట్టారు అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. అలాంటి బెదిరింపులు వస్తూ ఉండడం, రెడ్ క్రాస్ దెబ్బతినే పరిస్థితి ఉండడంతో తన మూలాన చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో నేను కొన్ని పనులు జరుగుతున్నాయి, ఆ పనులు పూర్తయిన తర్వాత ఓ 3 నెలల్లోనే రాజీనామా చేస్తానని కూడా నేనే చెప్పానని కూడా చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. కానీ మంత్రి నారాయణ అంతవరకు కూడా తట్టుకోలేక మరింత ఒత్తిడి తెచ్చేశారు. దాంతో జనవరి 7వ తేదీన చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా చేసి తప్పుకున్నారు. ఇక్కడికి కూడా నారాయణ శాంతించలేదు. చంద్రశేఖర్ రెడ్డి చైర్మన్ పదవికి రాజీనామా చేసినప్పటికీ కూడా అసలు నెల్లూరు రెడ్ క్రాస్లో అతను సభ్యుడిగా కూడా ప్రాథమిక సభ్యత్వం కూడా ఉండడానికి వీలు లేదు అన్నట్టుగా పావులు గదిపారు. ఇందుకు కలెక్టర్ని వాడుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, రాజకీయ నేపథ్యం ఉన్నారు కాబట్టి ఈ రెడ్ క్రాస్లో ఉండడానికి వీలు లేదు అంటూ ఆయనకు సంబంధించిన మేనేజ్మెంట్ బోర్డులో మెంబర్షిప్తో పాటు ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి దీనిపైన మాట్లాడారు. నేను చైర్మన్ పదవికి రాజీనామా చేశాను, చివరకు బోర్డులో మెంబర్గా తొలగిస్తారన్నా సరే అనుకున్నాను, కానీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేకుండా మీకు ఉండడానికి వీలు లేదని కలెక్టర్ అంటున్నారు. కలెక్టర్కి అసలు విషయం తెలుసా లేదా? ఇండియా మొత్తం మీద ఈ రెడ్ క్రాస్కి సంబంధించి యూనిఫామ్గా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం ఇందులో ప్రాథమిక సభ్యత్వం ఎవరైనా ఉండవచ్చు. ఒక క్రిమినల్ కేసులు ఉన్నవారు మినహాయించి ఎవరికైనా ప్రాథమిక సభ్యత్వం ఇవ్వచ్చు. ప్రాథమిక సభ్యత్వం ఇవ్వడంతో పాటు వాళ్ళు ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేయడానికి వీలుంటుంది. కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీ ఈ నేపథ్యాలు ఏమీ కూడా పరిగణలోనికి తీసుకోరు. వాళ్ళు ఏ వృత్తిలోనైనా ఉండవచ్చు. కేవలం ఒక క్రిమినల్ కేసులు మాత్రమే ఉండడానికి వీల్లేదు. అలాంటప్పుడు ఎవరికైనా సభ్యత్వం ఇవ్వచ్చు అని యూనిఫామ్గా ఇండియన్ రెడ్ క్రాస్ రూల్స్ చెప్తూ ఉంటే నెల్లూరు కలెక్టర్ మాత్రం ఇక్కడ ఏదో ప్రత్యేకంగా ఒక రూలు తెచ్చి మరీ చెప్తూ ఉన్నారు. దీనిపైన దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆందోళన కలుగుతోంది. నిజానికి చెప్పాలంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్గా ఉన్నదే ఒక బీజేపీ ఎంపీ. మరి ఆయన్ని తొలగించగలుగుతారా? అసలు ఈ నెల్లూరు రెడ్ క్రాస్కు సంబంధించి 5,000 మంది సభ్యులు ఉంటే అందులో 90% మందికి ఏదో ఒక రాజకీయ నేపథ్యం ఉంది. ఆ విషయం కలెక్టర్కి తెలియదా? మరి వాళ్ళందరి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయగలుగుతారా అని కూడా ప్రశ్నించారు. ఇదే నెల్లూరు రెడ్ క్రాస్లో నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరులో ప్రాతినిధ్యం వహించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా అనేక మంది సభ్యులుగా ఉన్నారు. మరి వాళ్ళకు రాజకీయ సభ్యత్వం ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులని ఎందుకు తొలగించడం లేదు? కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే తప్పుకోవాలని ఎందుకు చెప్తున్నారు? ఈ మెంబర్లలో ఒకరి భార్య వైసీపీ కార్పొరేటర్, నెల్లూరు వైసీపీ కార్పొరేటర్ అని చెప్పి ఆయన సభ్యత్వాన్ని కూడా కలెక్టర్ రద్దు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇదేనా ఒక కలెక్టర్ చేయాల్సిన పని అని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు చైర్మన్గా వ్యవహరించిన చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మరో కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. మంత్రి నారాయణ నెల్లూరు రెడ్ క్రాస్ని ఎలా నాశనం చేయబోతున్నారు అనేది. తాను రాజీనామా చేసిన తర్వాత జనవరి 7వ తేదీ తాను రాజీనామా చేస్తే జనవరి 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ ఒక సమావేశానికి పిలుపునిచ్చారు. ఆ సమావేశం ప్రారంభం అవడానికి సరిగ్గా గంట ముందు మంత్రి నారాయణ నుంచి ఒక దరఖాస్తు వచ్చింది. విజయ్ కుమార్ అనే వ్యక్తికి ఈ బోర్డులో మెంబర్గా నామినేట్ చేయండి అంటూ నారాయణ నుంచి ఒక లేఖ వచ్చింది, దరఖాస్తు వచ్చింది. ఈ విజయ్ కుమార్ ఎవరు అని ఆరాధిస్తే 15 ఏళ్లుగా నారాయణ హాస్పిటల్లో, మెడికల్ కాలేజీలో 15 ఏళ్లుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి పెడుతూ ఉన్నారంటే నెల్లూరు రెడ్ క్రాస్ హాస్పిటల్ని మొత్తం నారాయణ తన కబంధ హస్తాల్లోనికి తీసుకోవడంలో కుట్రలో భాగంగానే చేస్తూ ఉన్నారని కూడా చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఇంకో ఆ విషయాన్ని కూడా ఆయన చెప్పారు. నారాయణ మరో 3 కూడా ఇలాగే నామినేట్ చేస్తాను రెడ్ క్రాస్కి అని చెప్పారంట. అందులో ఒక వ్యక్తి మా మెంబర్లకు ఫోన్ చేసి మంత్రి నారాయణ నన్ను ఇలా రెడ్ క్రాస్ హాస్పిటల్కి మెంబర్గా నామినేట్ చేస్తామన్నారు, ఆ పదవి తీసుకుంటే తనకేమన్నా ఉపయోగం ఉంటుందా, అక్కడ ఏమన్నా లాభాలు ఉంటాయా అని ఆరాధీశారు. అలాంటి వ్యక్తులను అందరినీ తీసుకొని వచ్చి కేవలం ఉచితంగా సేవాభావంతో పనిచేస్తున్న నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీలోకి తీసుకొస్తూ ఉన్నారంటే మంత్రి నారాయణ ఎలాంటి పనులు చేస్తున్నారో ప్రజలే అర్థం చేసుకోవాలి అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. కేవలం వైసీపీ వ్యక్తి అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించేందుకు కలెక్టర్ ఆనంద్ సిద్ధపడ్డారు అంటే
ఇది ఐఏఎస్లకే అవమానం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ చెప్తే ఏదైనా చేసేస్తారా కలెక్టర్ అని ప్రశ్నించారు. ఇప్పటివరకు రాజకీయాలకు అతీతంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ రెడ్ క్రాస్ వ్యవహారాల్లో ఏం జరిగినా తాము మాట్లాడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ మా పార్టీలో సభ్యుడిగా ఉన్నారన్న ఉద్దేశంతోనే పలువురిని తొలగించేందుకు జిల్లా కలెక్టరే సిద్ధమైన నేపథ్యంలో మేము తప్పనిసరిగా దీనిపైన స్పందిస్తాం. ఇక కలెక్టర్ చేసే చర్యల్ని వ్యతిరేకిస్తాం. దీనిపైన న్యాయ పోరాటం కూడా చేస్తాం. దేశవ్యాప్తంగా రెడ్ క్రాస్కి ఒక రూల్స్ ఉంటే నెల్లూరులో మాత్రం కలెక్టర్ ఇంకో రూల్స్ అప్లై చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ప్రతిఘటించి తీరుతామని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. సో ఓవరాల్గా చూస్తే మంత్రి నారాయణకు సంబంధించిన హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్కి సరైన ఏర్పాట్లు లేవు. అందువల్ల ఆరోగ్యశ్రీ నుంచి ఆయనకు అక్కడ జరిగే చికిత్సలకు ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వచ్చే అవకాశం లేదు. ఆ ఏర్పాట్లన్నీ నెల్లూరు రెడ్ క్రాస్ హాస్పిటల్లో ఉన్నాయి. సో ఆ హాస్పిటల్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా తన హాస్పిటల్కి వచ్చిన రోగులందరికీ అక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పించి రెడ్ క్రాస్లో తాము ఇచ్చేసాం క్యాన్సర్కి ట్రీట్మెంట్ అని చెప్పి మళ్ళీ తిరిగి ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు కాజేయడానికి మంత్రి నారాయణ ప్రయత్నిస్తూ ఉన్నారు అన్నది అభియోగం. ఇందులో భాగంగానే వీటికి అడ్డుగా ఉంటారనుకున్న చైర్మన్ని తొలగించేశారు. ఆయన రాజీనామా చేశారు. కాకపోతే ఒత్తిడితోనే చేశారు. చంద్రశేఖర్ రెడ్డి తొలగించారు. ఆయన్ని ఏకంగా ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా గెంటివేయడం ద్వారా పూర్తిగా నెల్లూరు రెడ్ క్రాస్ మీద తన ఆధిపత్యం తెచ్చుకునేందుకు మంత్రి నారాయణ ప్రయత్నిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. దాంతోపాటు 15 ఏళ్లుగా తన కాలేజీలో తన హాస్పిటల్లో పనిచేసిన విజయ్ అనే వ్యక్తిని నెల్లూరు రెడ్ క్రాస్ దాంట్లో మెంబర్గా నామినేట్ చేయాల్సిందిగా దరఖాస్తు పంపారు. అంటే అక్కడ కూడా తన మనుషుల్ని చెప్పించే ప్రయత్నం జరుగుతుంది అన్నది కూడా స్పష్టంగా అర్థమవుతోంది. నారాయణ నామినేట్ చేస్తామని చెప్పిన ఒక వ్యక్తి అక్కడ ఆల్రెడీ ఉన్న మెంబర్లకు ఫోన్ చేసి నేను ఆ పదవి తీసుకుంటే నాకేమైనా లాభాలు ఉంటాయా, బెనిఫిట్ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారంటే అక్కడ కూడా ఏదైనా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందా అన్న ధోరణి ఉన్న వాళ్ళని కూడా అక్కడికి చొప్పిస్తున్నారు నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీలోనికి అన్నదైతే అర్థమవుతోంది. ఇక రాజకీయ పార్టీల నేపథ్యం ఉంటే ఉండకూడదు అనడానికి వీళ్ళే చెప్తున్నారు. దేశంలోని జాతీయ స్థాయిలో ఉన్న ఈ రెడ్ క్రాస్ సొసైటీకే బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించిన 5,000 మంది సభ్యులు ఉంటే దాదాపు 90% మంది ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళే. మెంబర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు టీడీపీ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి మరో 5గురిని మాత్రమే మెంబర్లుగా ఉండడానికి వీల్లేదు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి అని జిల్లా కలెక్టర్ చెప్తూ ఉన్నారంటే ఇది ఏకపక్షంగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ చెప్తోంది. మరి కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ కలెక్టర్ చేసిన పని ఎంతవరకు నిలబడుతుంది అన్నది చూడాలి.